కామాక్షి అయితే ఇంకా ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకా కామాక్షి అయితే ఇంట్లోకి వెళ్తూ ఉండగా అక్కడే ప్రభావతి ఒక స్విచ్ పట్టుకొని గన్ షాట్ కొడుతూ కనిపిస్తుంది. అప్పుడు ఇంకా కామాక్షి ఎంత కోపం లేకపోతే నన్ను ఇంటికి రమ్మంటున్నావు, మన గొడవ తీరిపోయింది అనుకుంటున్నావా అని అంటూ ఉంటే కామాక్షి ఇంక వెళ్ళి తనని పట్టుకోగానే తనకి షాక్ కొడుతుంది. ఇంకా ఇద్దరు అలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికైతే మన రోహిణి వస్తుందనమాట. మీరు ఎంత మంచి ఫ్రెండ్స్ కాకపోతే ఇలా కలిసిపోయారు అత్తయ్య అని చెప్పి వాళ్ళని పట్టుకుంటే తను షాక్ కొడుతుంది. ఇంతలో వీడు వస్తాడు. వచ్చిన తర్వాత మనోజ్ కూడా అలాగే షాక్ కొట్టి పట్టుకొని ఉండగా ఇంకా సేపటికి మన పారలమ్మ అయితే వస్తుందనమాట. వచ్చాక ఆమె కూడా ఏమైంది మీకు కరెంట్ షాక్ కొట్టిందా అనుకొని దుప్పటితో కొట్టపోయి తను కూడా పట్టుకొని షాక్ కొడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి వాడు కూడా అలాగే పట్టుకొని షాక్ కొడుతూ ఉంటే అందరూ మీనా వచ్చి ఏమైంది అని అడుగుతుంటే వాళ్ళందరూ తలలు ఊపుతూ ఉంటే ఏంటి మీరు అవునా కాదా అంటుంటే అలా చెప్తున్నారని వెళ్ళి ఏదో ఒకటి తెద్దాం అని అనుకుంటూ ఉంటే ఇంతలో వెళ్ళి కుర్చీ తెద్దాం అనుకుంటుంది. కుర్చీ తెచ్చినప్పుడు వెళ్ళ నుంచి చపాతీ కర్రతో కొడుతుంది. కొట్టాక అందరూ అయితే పడిపోతారు అనమాట. పడి కరెంట్ షాక్ తగ్గుతుంది. ఇంకా ప్రభావతి మీనా మీదకి అరుస్తుంది. ఎందుకు వీళ్ళని చంపేద్దాం అనుకుంటున్నావా అని. ఇంకా బాలు ఉండి అలా చేయకపోతే ఎప్పుడో సచ్చుంటావు, తను కొట్టింది కాబట్టి కరెంట్ షాక్ వదిలింది అని చెప్తే కామాక్షి ఉండి చాలా మంచి పని చేసావమ్మా మీనా అని అంటూ ఉంటే ఇంతలో మన బాలు అడుగుతాడనమాట. మెయిన్ ఆపునింది కదా ఎవరు ఆన్ చేశారు అని. ఇంకా వెంటనే మనోజ్ ఉండి నేనే ఆన్ చేశానని చెప్తే ఇంకా ప్రభావతికి కోపం పిక్స్డ్కి వెళ్ళిపోయి మనోజ్ని మధ్యలోకి తీసుకొచ్చి అందరూ కలిసి ఆ చపాతీ కర్రతోనే కొడుతూ ఉంటారనమాట. ఇంకా ప్రభావతికి కోపం ఫుల్ అయిపోతుంది. అసలు నిన్నెవరు ఆన్ చేయమన్నాడు అని చెప్తే నేను రిపేర్ చేశారేమో అని చెప్పి ఆన్ చేశానమ్మా అని చెప్తూ ఉంటే ఇంకైతే ప్రభావతి అందరూ కలిసి ప్రభావతి రోహిణి వీళ్ళందరూ కలిసి వాడిని కొడుతూ ఉంటారనమాట.